హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అరటికాయతో బజ్జీ వేస్తున్నాను. అరటికాయ బజ్జీ అంటే ఎవరికి తెలియదని కాదు. నేను ఇప్పుడు రాగిపిండి, జొన్నపిండి, గోధుమ పిండి మూడిటితోటి కలిపేస్తున్నాను. మా పిల్లలు ఈ పిండిలు వాడింది ఏది కూడా తినరు, అందుకని బజ్జీ వేసి పెడదాం కదా అని ఇలా చేస్తున్నాను అన్నమాట. కాయ చెక్కేసి ముక్కలు కోస్తాను. ఇలా పొడవుగా కట్ చేశాను. గోధుమ పిండి, జొన్న పిండి, రాగిపిండి, కొంచెం కారం, కొత్తిమీర పేస్టు, మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, మొత్తం పిండ్లు కారం సాల్ట్ అంతా కలిసేదాకా కలుపుకొని అప్పుడు వాటర్ కలుపుకుందాం. ఒకసారి పోసేసుకోకుండా కొన్ని వేసి కలిపి చూసుకోవాలి. నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటాయో చెప్తాను. కొంచెం వాము కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి కలిపి 5-10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ అంటించి పెనం పెట్టి ఆయిల్ వేసాను. ఈ ముక్కలు తీసి పిండిలో వేసుకుందాం. నేను నానబెట్టి 10 నిమిషాలు అయింది. మా అబ్బాయిలు అయితే శనగపిండి బజ్జీలు తింటారు, ఇలా రాగిపిండి జొన్న పిండితోటి తినరు. అందుకని నేను ఇలా తయారు చేసి వాళ్ళ చేత తినిపిందాం కదా అని నేనే కొత్త వెరైటీగా వేస్తున్నాను. ఈ కొత్త వెరైటీ బజ్జీ కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా తయారు చేసుకుని తిని ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ పెట్టండి. కలరు నల్లగా ఉన్నా టేస్టీగా ఉన్నాయి. లోపల అరటికాయ బాగా ఉడికి పైనేమో కరకరలాడుతూ బాగున్నాయి. ఈరోజు మా అబ్బాయిలు తింటారో తినరో చూడాలి. మీ పిల్లలకు కూడా ఇలా తయారు చేసి పెట్టండి హెల్తీగా. మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్నమ్మకి హెల్ప్ అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. బాయ్.